ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశిలో ఇలా ఉంటాయి. గురుగారు, ధనుసు రాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి అనగానే మనకి నక్షత్రాలు వచ్చేసి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 సార్లు వెళ్ళాలి పనికి. వీళ్ళు చాలా ముక్కుసూటిగా కూడా ఉంటారు. అలాగే దైవబలం దైవానికి సంబంధించిన గ్రహం కూడా గురువే, ఎవరికైనా గురువే. సో ఈ రాశికి కూడా గురువే ఉంటారు అనుకోండి. రాశ్యాధిపతి కూడా గురువే అయ్యాడు కాబట్టి అతను 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉంది, ఒక 50% ఉంది. అలాగే అదృష్టకారకుడు యోగకారకుడు ధనుర్ లగ్నానికి కానీ ధనుర్ రాశి కానీ సూర్యుడు రవి. అలాంటి రవి కూడా ప్రస్తుతం నీచలో ఉన్నాడు నవంబర్ 17 దాకా. సో డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాటపాఠం 3 కూడా జరుగుతాయి. వెహికల్ కూడా బాగా ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగా ఖర్చులు ఉంటాయి వెహికల్కి. సో మనకి యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం, ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడండి నీచలో. సో 21వ తారీఖు 1వ నెల జనవరి 2025 వరకు. అష్టమ స్థానం అంటే ఆయుష్ ప్లస్ యాక్సిడెంట్స్. సో అష్టమ స్థానంలో ధనుసు రాశి వారికి కుజుడు ఉండడం చేత వెహికల్ యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా వెహికల్ నడపాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చతుర్థ స్థానం రాహు పర్వాలేదు, కేతు దశమ స్థానం పర్వాలేదు. ముఖ్యంగా తృతీయంలో శని ఉండడం చేత ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది శని, ఎందుకంటే 3, 6, 11 స్థానాలు బెస్ట్ శనికి. కాబట్టి ధనుసు రాశి వారికి ముఖ్యంగా 3వ స్థానంలో శని ఉండడం చేత చాలా మేలు చేస్తుంది ఉద్యోగస్తులకి, ప్రొఫెషనల్స్కి, వృత్తి ప్రవృత్తి వాళ్ళందరికీ కూడా. అలాగే ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం మిశ్రమంగా ఉంది, ఎందుకంటే యోగకారకుడు నీచలో ఉండడం. కనీసం నవంబర్ 17 దాటిపోతే పర్వాలేదు. నవంబర్ 17 దాకా మటుకు రవి నీచలో ఉన్నాడు కాబట్టి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం, ప్లస్ ఆరోగ్య కారకుడు కూడా రవి అయ్యాడు, ప్లస్ కుజుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్త వహించాలి. కనీసం 17 దాటితే కాస్త పర్వాలేదు. కొంచెం మౌనంగా ఉండడం, వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, దైవబలం పెంచుకోవడం, దైవానుగ్రహం పొందడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, దాన ధర్మాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం మనం బయటపడవచ్చు. సాధారణంగా వీరు ఏ దైవాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఏ దైవాన్ని ఆరాధన చేస్తే వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది? సాధారణ ధనుసు రాశి వారికి పంచమ స్థానాధిపతి మేషరాశి అధిపతి కుజుడేయుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి శివుడిని ఎక్కువగా పూజిస్తారు. అలాగే లాభాధిపతి తులారాశి అధిపతి శుక్రుడేయుడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మంచిది. ఈ 3 దేవుళ్ళు మీకు బాగా అదృష్ట కారక దేవుళ్ళు అని చెప్పుకోవచ్చు. మరి ఇక ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? ఆర్థికం అనేది మిశ్రమం అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే ముఖ్యంగా యోగకారకుడు నీచలో ఉండడం, అలాగే గురువు కూడా ధనకారకుడు ఎవరికైనా సరే. అలాంటి గురువు 6వ స్థానంలో ఉండడం చేత మనకి అప్పులు పెరుగుతాయి, అప్పుల వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. సో గురువు సప్తమంలో నెక్స్ట్ ఏడాది మేలోకి వస్తాడు కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు, ఎవరెవరికి బాగుంటుంది? తృతీయ స్థానం అంటేనే జనాల సహాయ సహకారాలు. సో తృతీయ స్థానంలో శని ఉన్నందుకు జనాల నుంచి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శని కాబట్టి వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ఉద్యోగకారకుడు శని కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందని చెప్పి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి గురుగారు? వీరు మటుకు ముఖ్యంగా అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలండి జనవరి 21వ తారీఖు దాకా. ఎందుకంటే కుజుడు అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్కి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరోజు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో హోమం మరియు అభిషేకం
మీ పేరు నక్షత్ర గోత్రాలతో చేస్తే దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండడం కొన్ని రోజులు. ఎందుకంటే ఈ కుజుడు నీచత్వం అనేది మనకి జనవరి 21వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఉపవాసం ఉండడం ద్వారా మనకి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. అలాగే వీలైతే కనుక ఒక శనివారం రోజున రక్తదానం కూడా చేస్తే చాలా మంచిది. దైవ లిఖితంగా జరిగిపోతాయి మేడం. కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తే తప్పకుండా మీరు యాక్సిడెంట్ నుంచి తప్పుకుంటారు. మీరు రక్తం కళ్ళ చూడక్కర్లేదు, మీరేం ఆపరేషన్ మీరేం చేయించుకోక్కర్లేదు. ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. కాబట్టి రక్తదానం మటుకు వీలైతే ఒక శనివారం రోజున అతి త్వరగా చేయండి. గురుబలం తక్కువగా ఉంది, అలాగే రాహు కేతువుల బలము కూడా మధ్యమంగా ఉంది. సో వీటిలో కూడా ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేసుకోవాల్సిన ముఖ్యంగా గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే చాలండి. వీలైతే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కూడా చదివితే మంచిది. నెక్స్ట్ ఏడాది మీ దాకా గురుబలం రాదు కాబట్టి వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది, సో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి మరింత యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.